ఈ వారం మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి విశేషమైనటువంటి ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టేటువంటి వారికి ఆహ్లాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు, విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఇక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టినటువంటి వారికి పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. స్పెక్యులేషన్ వంటివి వీరికి బాగా లాభిస్తాయి. కుజగ్రహం, చంద్రగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క పూజ, ఆరాధన, అభిషేకం బాగా ఉపయోగపడుతుంది. అలాగే కందులు, ఆకుకూరలు, ఎర్రటి వస్త్రాలు దానం చేయగలిగితే అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనందం లభిస్తుంది. ప్రమాదాలు కూడా దూరం అవుతాయి. వాహన కొనుగోలు వంటివి బాగా ఉపయోగపడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి.